కప్పురంబునొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. పద్యం విన్నారు కదా. అసలు ఆ పుణ్యపురుషుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? మరి చిన్ను ఎలా తెలుసుకున్నాడో చూద్దామా? ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. మంటలు చుట్టేస్తున్నాయి. అందరూ వెళ్ళిపోతున్నారా? నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి ప్లీజ్. ఈ నిప్పుల కొలిమిలో చిన్నుని ఆదుకునేవారెవరు? రండి చూద్దాం. ఆ అందమైన అడవిలో తన కడుపులో పెరుగుతున్న చిట్టి బిడ్డను తలుచుకుంటూ అమ్మ ఏనుగు ఎంతో ఆనందంగా అడుగులు వేస్తోంది. ఆహా, చల్లగా ఉంది కదా చిన్ను. నువ్వు బయటికొచ్చాక ఇద్దరం కలిసి ఈ నదిలో భలే ఆడుకోవచ్చు. నీకీ పండ్లు నచ్చాయా తండ్రి? బయట ఇలాంటి పచ్చని చెట్లు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రకృతిని నీ చిట్టి కళ్ళతో ఎప్పుడు చూస్తావా అని ఈ అమ్మ ఆశగా ఎదురుచూస్తోంది చిన్ను. అమ్మా, మరి అక్కడుండే వాళ్ళందరూ నీలాగే ముద్దు చేస్తారా? లోకాన్ని నీ కళ్ళతోనే చూద్దుగాన్లే. చిన్ను బయట ప్రపంచంలోకి వచ్చాడు. అమ్మ చెప్పినట్టే అడవి బాగుంది. అందరూ మనలాగే ఉన్నారు కదా, మరెందుకో నన్నిలా తోసేశారు? కాలం మారింది. ఎండలు ముదురాయి. వేసవికాలం వచ్చేసింది. పచ్చని చెట్లన్నీ వాడిపోయి అడవి నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. గాలికి ఎండు వెదురు చెట్లు ఒకదానికొకటి రాసుకుని ఒక్కసారిగా నిప్పు పుట్టింది. ఆ మంటలు ఆకలితో ఉన్న రాక్షసుడిలా అడవిని మింగేస్తూ ముందుకు సాగాయి. అమ్మో, మంటలు! అమ్మా, నువ్వెక్కడున్నావు? అంతా పొగగా ఉంది. నాకేమీ కనిపించడం లేదు. కాళ్ళు కాలిపోతున్నాయమ్మా. నాకు చాలా భయంగా ఉంది. ఎటు వెళ్లాలో తెలియడం లేదు. ఎవరైనా నన్ను కాపాడండి. నన్ను వదిలేసి వెళ్ళిపోకండి. అప్పటి వరకు ఒకేలా కనిపించిన ఆ గుంపులోండి ఒకే ఒక్క ప్రాణం వెనక్కి తిరిగింది. తన శరీరం కాలుతున్నా సరే మృత్యువులా ముంచుకొచ్చిన ఆ అగ్ని నుండి చిన్నుని రెప్పపాటులో సురక్షితంగా బయటపడేసింది ఆ గొప్ప మనసు. అమ్మయ్య, దొరికావా తండ్రి? నీకేం కాలేదు కదా? ఈ మంటల్లో నిన్నలా చూస్తుంటే నా ప్రాణం ఆగిపోయినంత పనైంది చిన్ను. అయ్యా, మీరు నా బిడ్డను కాపాడారు. అందరూ పారిపోతుంటే మీరు వెనక్కి వెళ్లారు. మీ మనసు ఎంత గొప్పదో చెప్పడానికి నాకు మాటలు రావడం లేదయ్యా. మీరు దేవుడు. అమ్మా, ఒక సందేహం. మన గుంపులో అందరూ ఒకలాగే పెద్దగా బలంగా ఉన్నారు కదా, కాని అందరూ భయపడి పారిపోతుంటే కేవలం ఈయన మాత్రమే వెనక్కి వచ్చి నన్నెందుకు కాపాడారు? చిన్ను, పైన చర్మం రంగు, ఆకారం అందరికీ ఒకటే ఉండొచ్చు, కాని లోపల ఉండే మనసు అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కసారి అటు చూడు. ఉప్పు, కర్పూరం రెండూ తెల్లగానే ఉంటాయి, కాని వాటిని రుచి చూస్తేనే వాటి స్వభావం బయటపడుతుంది. అలాగే అందరిలో కలిసి ఉన్న తన మంచితనం వల్ల పుణ్యపురుషుడు అందరికంటే వేరుగా ఎంతో ఉన్నతంగా కనిపిస్తాడు. ఉప్పు
ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. ఆ ఏనుగులాగా మీరు కూడా ఎవరికైనా సహాయం చేశారా? కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ మరో కథలో కలుద్దాం. లైక్ కొట్టి చప్ప